ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 ఆగస్టున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ చేపట్టిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీతారామ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడంతో పాటు వైరా బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. వేదిక నుంచి 3వ విడత రుణమాఫీ నిధులు జమ చేయనున్నారు. 2 లక్షల రుణమాఫీ రైతులకు చెక్కులు అందజేస్తుండటంతో రైతులు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు సీతారామ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక సీఎం పర్యటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం నాడు అంగరంగ వైభవంగా వైరాలో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రధానంగా ఈ సభని ఉద్దేశించి మనం చెప్పుకోవచ్చు, ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి 2 లక్షల కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా అయితే సీఎం రేవంత్ రెడ్డి చేపట్టబోతున్నారు. సుమారు 1,00,000 మందితో పైగా ఈ సభకి అయితే హాజరు కానున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రైతులైతే ఇక్కడ పాల్గొనబోతున్నట్టు తెలిసింది. వారితో పాటు మంత్రులు కూడా ఇక్కడ బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రత్యేకంగా ఇటు పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లిలో ఏదైతే ప్రధానంగా ఇది సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అక్కడ పంప్ హౌస్ను కూడా ప్రారంభించబోతున్నారు. తద్వారా సీతారామ ప్రాజెక్టుని జాతికి అంకితం విధించబోతున్న పరిస్థితి ఉంది. ఉదయం అక్కడ మొలకలపల్లికి చేరుకొని అక్కడ పంప్ హౌస్ను అయితే మంత్రులతో పాటు ఇటు నాయకులు కూడా అక్కడ పాల్గొంటున్నారు. అక్కడైతే పూర్తిగా సీతారామ ప్రాజెక్టును అయితే జాతికి అంకితం అయితే చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఇక్కడ వేల ఎకరాలకు కూడా సాగు కూడా 2 పంటలు అందించనున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 18,000 కోట్లతోటి సీతారామ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ అది పూర్తి కాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీతారామ ప్రాజెక్టు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోటి గతంలో కూడా సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో అనేక సార్లు కూడా పర్యవేక్షిస్తూ దానికి ముందుకు సాగేలా కూడా ఆయన చూశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న స్థానిక మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఇక్కడ బట్టి విక్రమార్కతో కలిసి సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించి సత్వరమే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన కాలువలు రాజీవ్ కెనాల్తో పాటు ఇటు ఈ ప్రాజెక్టుకి కాలువలతో సత్తుపల్లి నియోజకవర్గం ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమీప ప్రాంతాలకు కూడా రైతులకి అయితే ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించనున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా చూసుకోవచ్చు, రైతు రుణమాఫీని ఈ వేదిక ద్వారా వైరాలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ద్వారా అయితే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ రైతులకైతే ఇక్కడ ప్రకటించబోతున్న పరిస్థితి. అందుకు కానీ పూర్తిగా ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి చేస్తారు. సుమారు 1,00,000కు పైగా ఇక్కడ రైతులు అయితే ప్రధానంగా పాల్గొనబోతున్నారు. అయితే ఈ సభ ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకోనుండి ఇక్కడ పూర్తి అప్డేట్ 6 టీవీ నుండి కెమెరామెన్ నరేష్ అయ్యప్ప, 6 టీవీ ఖమ్మం. ఇవి బులెటిన్ అప్డేట్స్.